హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి 2025కు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు కానిస్టేబుల్ ఇన్ జీడీ, సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, సిపాయి ఇన్ నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2025. సో మనకి 2025కి సంబంధించి అడ్వాన్స్గానే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఆన్లైన్ వచ్చేసి మనకు 5/9/2024 నుంచి 14/10/2024 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇంకా లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు 14/10/2024 రాత్రి 11 గంటల వరకు అనేది అప్లికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫీజు పేమెంట్ చూసినట్లయితే 15/10/2024 వరకు అనేది ఉంటుంది. సో మనకి ఎవరు కూడా లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకు జనవరి లేదా ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇందులో మనకి టోటల్గా 13 లాంగ్వేజెస్ అనేది రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇంగ్లీష్, హిందీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజెస్ అనేది మీరు అప్లై చేసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పిఎస్టీ, పీఈటీ మెడికల్ ఎగ్జాము, అదేవిధంగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటాయి ప్రతి అభ్యర్థికి కూడా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో పే స్కేల్, సో 18,000 రూపాయలు అనేది బేసిక్ ఉంటుందండి. 18,000 ప్లస్ ఒక 5,000 రూపాయలు మనకి యాడ్ అయిపోతాయి. మనకి హెచ్ఆర్ఏ అంటూ, అదేవిధంగా డిఏ ఇలాంటి అలవెన్సెస్ కింద యాడ్ అయ్యి మనకి టోటల్గా 23,000 అనేది చేతికి వస్తుంది ఫ్రెండ్స్. సో దీంతోపాటు మనకి ఎవ్రీ 6 మంత్స్ కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వేకెన్సీ చూద్దాం. సో వేకెన్సీ చూసినట్లయితే టోటల్గా ఈ నోటిఫికేషన్ 39,481 ఖాళీలకు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మహిళలు, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే బీఎస్ఎఫ్కి ఎన్ని ఖాళీలు ఇచ్చారు, సిఐఎస్ఎఫ్కి, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మేల్కి వచ్చేసి 35,612 ఖాళీలు ఇచ్చారు. సో ఫీమేల్కి చూసినట్లయితే మనకు 3,869 ఖాళీలు. సో టోటల్గా 39,481 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి స్టేట్ వైడ్గా ఎన్ని ఖాళీలు అనేది చూద్దాం. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేషనాలిటీ, సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో మినిమం 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1/1/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 2/1/2002 నుంచి 1/1/2007 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇక నెక్స్ట్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు మనం ముఖ్యంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది. సో అదేవిధంగా దీంట్లో అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది సో 10th మార్క్ లిస్ట్ అనేది కావాలి. అదేవిధంగా ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక ఫోటో వచ్చేసి మనకు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఫోన్లో. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనం మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు ఓపెన్ స్కూల్ కావచ్చు లేదా రెగ్యులర్ స్కూల్ కావచ్చు. సో 10th క్లాస్ పాస్ వాళ్ళు మాత్రమే కాదు, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా పీజీ, హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు ఎవరైనా సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ 10th క్లాస్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎన్సీసీ ఒకవేళ మీరు ఉందనుకోండి అప్లై చేసేటప్పుడు ఎన్సీసీ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 5% అనేది మనకు మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకు 2% మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది మనకు వచ్చిన మార్కుల పైన. ఓకే, హౌ టు అప్లై. సో టోటల్గా ఇది మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మనం 2 పార్ట్స్ కూడా కంప్లీట్ చేయాలండి. ఒక పార్ట్ పూర్తి చేసి చాలామంది అభ్యర్థులు వదిలేస్తున్నారు. సో చాలామంది అవగాహన లేక నోటిఫికేషన్ చూడకముందే అప్లై చేసుకుంటున్నారు. సో దీనివల్ల మీకు టైం వేస్ట్, డబ్బు వేస్ట్ అవుతుంది. సో కాబట్టి సో మీకు టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి లేదా ల్యాప్టాప్లో అప్లై చేసుకోండి జాగ్రత్తగా. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చుకొని ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే మీకు మళ్ళీ అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందుగా. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎస్ఎస్సీకి అప్లై చేసుకుంటే అదే నెంబర్ పైన మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్త అభ్యర్థులు అయితే మళ్ళీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని సెకండ్ పార్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళకు మాత్రమే హాల్ టికెట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనము ఏదైనా సరే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇక
లాస్ట్ డేట్ చూసినట్టయితే మనకు 14/10/2024 వరకు అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. ఓకే, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అర్హత లేదండి. సో ఎందుకంటే ఇవి పోలీస్ పోస్టులు కాబట్టి వాళ్ళకు తీసుకోవడం జరగదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఫీజు పే చేయడానికి చివరి తేదీ 15/10/2024. సో అంతవరకు వెయిట్ చేయొద్దండి ఫ్రెండ్స్, దయచేసి తొందరగా అప్లై చేసుకోండి. సో మరి కరెక్షన్ ఉంటుంది కదా అంటే ఇక్కడ ఇచ్చారండి, మళ్ళీ 5వ తారీఖు నుంచి 5/11/2024 నుంచి 7/11/2024. సో మనకి కరెక్షన్ పెట్టుకోవాలంటే మళ్ళీ సమ్ అమౌంట్ అనేది పే చేసేసి మీరు కరెక్షన్ పెట్టుకోవాలి. సో కొన్ని కాలమ్స్ మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ముందే అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి 100 రూపాయలు పోతుంది అప్లై చేస్తే అనే ఆలోచన చేయొద్దండి. సో దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా 100 రోజుల టైంని ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలనేది చూసుకోండి ఫ్రెండ్స్, సిలబస్ తీసుకొని. ఓకే, ఇక సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి ఏపీలో ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో చూసినట్లయితే ముందుగా సో కర్నూలు ఇచ్చాడు, కర్నూలు, హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరు, మదురై, సేలం, అదేవిధంగా తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. సో ఇక్కడ ఈ పోస్టులు అనేది ఇక్కడ మన ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి మీకు దగ్గరున్న సెంటర్స్లో. సో మీరు దగ్గరున్న సెంటర్స్ కావాలనుకుంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి, లేట్ చేయకుండా. ఓకే, ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది టోటల్గా. సో ఇది వచ్చేసి మనకు సో 80 క్వశ్చన్స్ అనేది ఉంటుంది, 2 మార్కులు అనేది ఒక క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఇచ్చారు, 40 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, 40 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, 40 మార్కులు. ఇంగ్లీష్ లేదా హిందీ 20 క్వశ్చన్స్, 40 మార్కులు. సో టోటల్గా 60 నిమిషాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి క్వశ్చన్ కూడా 2 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. కేవలం 80 క్వశ్చన్స్కి మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది టోటల్గా మల్టిపుల్ చాయిసే ఉంటుంది. సో అదేవిధంగా మనకి 13 లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, లేకుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలిసింటే ఆ లోకల్ లాంగ్వేజ్ ప్రకారం అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడే మీరు జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా పోస్ట్ వేకెన్సీస్ కూడా సో చాలా ఉన్నాయి, ఆ పోస్టులు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో గుడ్డిగా పెట్టొద్దండి. ఓకే, సో ఇక నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే 0.25 మార్క్స్ అనేది మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి కేవలం 80 మార్కులు 80 క్వశ్చన్సే కాబట్టి సో చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. సో 80 క్వశ్చన్స్ కంటే పెద్ద ఇదేమీ కాదు, మీరు కష్టపడే అవసరం లేదు. సో చాలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే పిఎస్టీ పీఈటీ ఉంటుందండి. ఆ తర్వాత సో పీఈటీకి చూసినట్లయితే మనకు 5 కిలోమీటర్లు రన్నింగ్ అనేది 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళా అభ్యర్థులు అయితే 1.6 కిలోమీటర్లు 8.5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 1.6 కిలోమీటర్ రన్ వచ్చేసి 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఫీమేల్కి వచ్చేసి 800 మీటర్లు రన్నింగ్ అనేది 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఈ 2 కంపల్సరీగా ఉండాలి. ఈ 2 కూడా 2 క్వాలిఫై కావాల్సింది ఎగ్జామ్ తర్వాత. ఓకే, 5 కిలోమీటర్లు 1.6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వచ్చేసి 24 నిమిషాలు, 1.6 కిలోమీటర్లు వచ్చేసి 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. మినిమం హైట్ అనేది ఈ పోస్ట్ అప్లై చేసే వాళ్ళకి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఎస్టీ అభ్యర్థులు అయితే 162.65 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఓకే, 162.5 సెంటీమీటర్లు. ఒకవేళ మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఎస్టీలకి. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే చెస్ట్ అండి. సో మినిమం 80 ఉండాలి. సో మనకు ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పెండ్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ ఎస్టీ అభ్యర్థులు అయితే 76, అదేవిధంగా 81 ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ హైట్ తగినట్లు వెయిట్ ఉండాలి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంపల్సరీగా ప్రతి దానికి కూడా ఉంటుంది కాబట్టి మీ డాక్యుమెంట్స్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. అంటే మీ సర్టిఫికెట్లు అనేది మీరు జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు లేదా ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అనేది ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా 10th మార్క్ లిస్ట్ తీసుకొని మీరు వెళ్తే నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓకే, చేస్తారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో మనకి 30% వస్తే సరిపోతుందండి సో మార్క్స్ అనేది. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%,
30%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% వస్తే సరిపోతుంది, వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓకే, సో మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పిఎస్టీ, తర్వాత పీఈటీ, మెడికల్ ఎగ్జాము, ఆర్ఎంఈ ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో క్యాండిడేట్ స్కోరింగ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది చెప్పాం కదా ఇందాకనే. సో ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, సి ఉన్న వాళ్ళకి. ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకి 2% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఆర్డర్ ఇలా ఇవ్వాలి. సో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ, ఎస్ఎస్ఎఫ్. సో ఇవన్నీ ఖాళీలు అనేది సపరేట్గా ఇంకోటి నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాన్ని చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకునేటప్పుడే 1-2 సార్లు జాగ్రత్తగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది కొన్నిటికి మాత్రమే ఉంటుంది కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్, సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఉండి సో మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి, నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో చాలామంది అభ్యర్థులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. సో ఆపత్రయమే కాదు, మరి జాబ్స్ కూడా ప్రిపేర్ కావాలి కదా. సో జాబ్స్కి ప్రిపేర్ అయితేనే మనకి జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవడం వదిలే, ఏదో ఫోన్లో చేసుకోవడం వదిలేసినామని కాదు, సిలబస్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చెప్పాను కదా, ప్రొసీజర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఓటీపీఆర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరైనా సరే ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి చేయాలి. సో ఈ 2 కంపల్సరీ అయితేనే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ఓటీపీఆర్ చూసినట్లయితే ముఖ్యంగా మనకు సో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవి కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా ఒకవేళ ఎంప్లాయీ ఐడి మాత్రం సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, స్కూల్ కాలేజీ ఐడి ఉంటే సరిపోతుంది. సో దీంట్లో ఏదో ఒకటి, మ్యాక్సిమం అందరితో మనకి ఆధార్ కార్డు అనేది ఉంటుంది, ఈ ఆధార్ కార్డు ప్రకారమే చేసుకోండి. సో ఇక అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ కార్డులో పేరు, అదేవిధంగా 10th క్లాస్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ 2 మ్యాచ్ అవ్వాలి, రెండింటికి కూడా. ఓకే, సో తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాచారం చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ.